ఏంటి ఇన్ని రోజులు పట్టిందా నన్ను కలవటానికి? ఏంటి ఫుల్ జోష్లో ఉన్నావు ఇవాళ? కలిసావుగా. అబ్బో మీకు చెప్పాను కదా, 2 months అయిపోయింది ఆల్రెడీ అప్లై చేసి. నేను యూఎస్ వెళ్ళినప్పుడు ఏం చెప్పాను రా? ఇల్లు ఎవరికి ఇవ్వకుండా జాగ్రత్తగా చూసుకోమన్నారు. ఎందుకు చెప్పా? ఆఫీస్ కోసం. మరి ఇదేంటి? But the thing is, like, as per your educational document, we are not satisfied. సార్ Sorry, Mr. Sumant, I can't help you out. లేదప్పా నువ్వు వేరే వాళ్ళని చూసుకో. ఇంకా పో అప్పా. సార్ సార్ మా అబ్బా చెప్పింది కరెక్ట్. అన్నా ఏంటన్నా? నా వల్ల ఏది కాదు అన్నయ్య అన్నా ఇయర్ 4 సార్లు వీసా రిజెక్ట్ అవ్వగానే నీకంటే కష్టం ఎవడికి లేదనుకున్నావా? రే చైతన్య కానీ ఎప్పుడన్నా పార్కింగ్ లాట్లో చూసినావరా? ఇన్ని రోజులు బ్యాంక్ వెళ్ళి రిజెక్ట్ అయినా కానీ ఒక్కడే పార్కింగ్ లాట్లో కూర్చొని బాధపడతాడు తప్ప ఒక్క రోజైనా నీకు చెప్పినాడరా? రే సంగీత నవ్వుతా తిరుగుతూ ఉంటే తనకే కష్టాలు లేవనుకున్నావరా? అంకిత నిన్న 4వ యూనివర్సిటీ రిజెక్ట్ అయింది, కానీ నీతో కానీ నాతో కానీ ఒక్క మాట చెప్పిందారా? అంతెందుకు మా బాబు ఎమ్మెల్యేరా, ల్యాండ్ లీజ్ కోసం నానా సంఖ్యలు ఆగుతాను ప్రతిరోజు. నువ్వు ఒక 4 రోజులు వీసా కోసం తిరిగి పని అవ్వకపోతే నీకు ఇష్టం వచ్చినతో పెళ్లి చేసుకోమంటావా? ఏంట్రా ఇది? రే సుమంత్, రే నువ్వు చేతి ఒకసారి పార్కింగ్ లాట్లోకి రండిరా. చిన్న పనుంది రండ్రా. చిన్న సర్ప్రైజ్ బే, ఇద్దరు కిందికి రండి. ఏంటి సంగతి? సంగతి అబ్బో ఎవరిది బండి? ఎవరిదారా? అక్కడ పార్కింగ్ చేస్తుంటే తీసుకొచ్చేసాను. కాదు బా, నాకేదో డౌట్ ఉంది. కొత్తది బే, కొన్నా నేనే. వామ్మో, ఎందుకు కొనవులే, ఎమ్మెల్యే బిడ్డవు కదా, ఎంతైనా డబ్బులు పెట్టి కొని ఉంటావు. ఏయ్, నా అన్నా ఇది హిమాలయన్ ఉంది, రోడ్ల మీద తిరుగుతుందా? తిరుగుతుందా తోలు? ఎదిటి జబర్దస్త్ ఉందన్న బండి. మామూలుగా లేదు బండి, నాకైతే సింహం ఎక్కి తోలినట్టే ఉంది. కంగ్రాచులేషన్స్. ఇంకేం దావుతు మరి? పదండ్రా తాగుదాం. పద. ఒకసారి మేనేజర్ సార్ కలవాలి. కూర్చోండి, చెప్తాను, ఒక్క నిమిషం. ఓహ్, కొంచెం తొందర రండి అన్న. అన్నా 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 ఎప్పుడు ఇంత వెయిట్ చేసి. హలో అన్న, టైం పడుతుందా? అరే చెప్తా అన్నా కదా, కూసో. సార్ మే కమింగ్ సార్? చెప్పాలి సార్ ఫైల్ సార్. ఎవరిది? రమేష్ ఫైలేనా? అవును సార్. ఓకే, ఇది ఇచ్చేసేయండి వాళ్ళకి. సరే సార్. ఓకేనా సార్. సార్ చైతన్య రండి. బాగున్నారు? బాగున్నాను, కూర్చోండి చైతన్య. పర్లేదు సార్, కూర్చోండి పర్లేదు, కూర్చోండి. చెప్పండి. అదే సార్, లోన్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దామని వచ్చాను. మీరు ఒక 2 minutes టైం ఇస్తే. అవును, ఇప్పుడా? మరి నా దగ్గర 2 minutes ఉంది, ఆ టైంలో ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతావా ప్లీజ్? షూర్ సార్, చేస్తాను.
సార్ యాక్చువల్గా మనం అనుకుంది క్లౌడ్ కిచెన్ సార్. ఓకే సో క్లౌడ్ కిచెన్ అంటే మీకు మేబీ ఐడియా ఉంది కదా సార్. సో Okay. నవ్ డేస్ డ్యూ టు దిస్ పాండమిక్ అండ్ ఆల్. చారీ సార్ సారీ సార్. బయటికి వెళ్ళి చారీ కాసేపు మళ్ళా పిలుస్తాను రాపో. సారీ సార్. చెప్పండి చైతన్య. సో ఈ క్లౌడ్ కిచెన్ అనేది మనకి 1500 స్క్వేర్ ఫీట్లో ఉంటుంది సార్. సో నేను చెప్పిన వర్క్ లోన్ ఇచ్చారనుకోండి, ఈ 1500 స్క్వేర్ ఫీట్ ఉంది. ఐ హ్యావ్ ఎ ట్రైన్ స్కిల్ మ్యాన్ పవర్ షెఫ్స్ ఉన్నారు. ఐ హ్యావ్ ద టీమ్ ఫర్ ఆల్ ద థింగ్స్. జస్ట్ వెయిటింగ్ ఫర్ యువర్ అప్రూవల్. మీరు నాకు ఒక 25% కానీ ఇస్తే నేను నా వర్క్ని ఇనిషియేట్ చేసుకుంటాను. సో రిమైనింగ్ 75% అనేది మీరు ఒకసారి ప్రాజెక్ట్ని అబ్జర్వ్ చేసి ఎలా ఉందో చూసుకొని అప్పుడు ఇవ్వచ్చు. తప్పకుండా మాట్లాడదాం, మనం చేద్దాం. పని అయిపోతుందిలే, టెన్షన్ ఏం లేదు. నైస్, కూర్చోండి మాట్లాడదాం. జస్ట్ రిలాక్స్. బాగుందయ్యా చైతన్య, బాగుంది. నీ ప్రాజెక్ట్ బాగుంది, అంతా బాగుంది. సార్ యాక్చువల్గా దీంట్లో ఇంకో చిన్న And పాయింట్ మిస్ ఒక్క నిమిషం నా దగ్గర అంత టైం లేదు అంత డీటెయిల్గా వెళ్ళడానికి. మా క్లర్క్ వస్తాడు, ఓకేనా? నాకు కొద్ది టైం అయిపోతుంది. చారీ లోపల రా. చారీ సార్ వర్క్ అవుతుందా? మీ స్టాఫ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే పని పర్లేదు, అవుతుందంట. మీ డీటెయిల్స్ అన్ని మా స్టాఫ్కి ఇచ్చేసి వెళ్ళిపోండి, ఓకేనా? నేను చెప్తాను, ఏమున్నా అని కాంటాక్ట్ చేస్తాను మిమ్మల్ని. సార్ మీ నెంబర్ ఏమైనా ఇస్తారు? చారీ సార్ దగ్గర తీసుకెళ్ళి ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఏమున్నా చూపించేసి, Okay, sir. ఓకేనా? మీరు వెళ్ళండి సార్ దగ్గర. సార్ మీ నెంబర్ ఏమన్నా ఇస్తారు? లేదు, మా వాళ్ళు ఇస్తారు, సార్ రండి సార్. ఓకేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ రండి. ఓకే సార్. బుర్రా ఖరాబ్ అయిపోయింది. ఒక కాఫీ తెప్పించుకోవాలి ఇప్పుడు. ఈసారి వాళ్ళకి ఎనిమిది ఉన్నారు ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పు. సార్ మేనేజర్ గారు పంపించారు, ఈయన మీకు ఏదో ఎక్స్ప్లెయిన్ హాయ్ సార్. చేస్తారంట. హాయ్, రండి కూర్చోండి. పర్లేదు సార్, కూర్చోండి. ఇట్స్ ఓకే, కూర్చోండి. ఇక్కడ కూర్చోండి. ఇక్కడే ఉన్నాడు. Thank you. కాల్చురా అన్ని. అదే సార్ లోను ప్లీజ్ చెప్దాం. 2 minutes, చిన్న పని ఉంది. ఓకే. ప్లీజ్ డోంట్ మైండ్. రివైవ్. మీటింగ్లో ఉన్నా, మళ్ళీ కాల్ చేస్తాం. యా సారీ, ఏదో చెప్తున్నారు. అదే సార్ లోన్ దాని మీద వచ్చానమాట. నా దగ్గర క్లౌడ్ కిచెన్ ప్లాన్ ఒకటి ఉంది. ఓకే, సో మీరు ఒక 10 minutes టైం ఇస్తే మాట్లాడండి. 1 second, మళ్ళీ ఏదో ఫోన్ వస్తుంది. నీకు ఎన్నిసార్లు చెప్పాను రా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయొద్దని? అరే నాకు ఆల్రెడీ వంశీ గారు చెప్పారా, పార్టీ ప్లేస్ చేంజ్ అయిందంట కదా. నాకు తెలుసులే, నేను వస్తాను, పెట్టేయి. షార్ప్ 9 అంతే కదా, నేను వస్తాలేరా బాబు, పెట్టేయి. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ సంతకం చేయమన్నారు సార్. పెడతలే కానీ కాఫీ చెప్పి ఎంతసేపు అయిందయ్యా, త్వరగా తే. సార్ ఎన్నిసార్లు సార్ తాగుతారు? గంటగా సార్ తాగేది. ఏంట్రా నోరులేస్తుంది, మూసుకొని పట్టుకురాపో. సరే సార్, పట్టుకొస్తా సార్. అదే సార్ క్లౌడ్ కిచెన్, అది చిన్న ప్రపోజల్ ఒకటి ఉంది. అదేంటంటే బాగుంటుంది. ఇప్పుడు మన కరోనా పాండమిక్ వచ్చాక ఇండస్ట్రీ వర్క్ చేద్దాం మనం. ప్రాజెక్ట్ బాగానే ఉంది. ఐ విల్ కాల్ బ్యాక్ యూ లేటర్, లేదా 2 days తర్వాత నువ్వే వచ్చాయి ఆఫీస్కి. బట్ బాగుంది ప్రాజెక్ట్. నేను ఇంకేం చెప్పలేదు కదా సార్. ఆల్రెడీ నేను విన్నా కదా ప్రాజెక్ట్ బాగానే ఉంది. 2 days తర్వాత నేనే కాల్ చేస్తాను. ఇక మీరు వెళ్ళండి. ఇంకంతా అయిపోయిందిరా, గేమ్ ఓవర్. థ్యాంక్ యూ, బాయ్. ఏమ్మా చైతన్య, అయిపోయిందా? సార్ చెప్పాను. చెప్పారా ఇప్పుడు మొత్తం? సార్ కూడా కొంచెం వెరీ నైస్. సరే మేము చూసుకుంటాంలే, ఏమున్నా. సరేనా? అంటే సార్ అది మామూలుగా చెప్పాంగా చైతన్య, మేము చూసుకుంటామని. పద బయలుదేరు. హలో అన్నా. ఒరే ఓబులేసు,
చెప్పన్నా. అసలు నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంట్రా? అరే ల్యాండ్ లార్డ్ దగ్గరికి వెళ్ళి అగ్రిమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసి ఆయనతో జస్ట్ సైన్ తీసుకొని రారా అని చెప్పిన. మరి నువ్వేం చేసినావురా? ఆడ దగ్గరికి వెళ్ళి ఆడ సెక్రటరీ బాగుందని దాని ఫోన్ నెంబర్ అడుగుతారు. నీ పిచ్చా నా కూడా. వాడు ఫోన్ చేసి ల్యాండ్ లేదు ఏం లేదు దొబ్బేయమన్నాడు రా నీ అబ్బా. కాదన్నా, ఆ అమ్మాయి నెంబర్ అడిగిందన్నా, నువ్వు స్మార్ట్ ఉన్నావు అని చెప్పి. చానరుమై ఇంకొకసారి నా కంటికి కనపడ్డావు అనుకోరా, డబ్బులు ఎక్కువైనా పర్లేదు ఈ ఫీల్డ్ టవర్ నుంచి తో చంపేస్తాను నా కొడక. అన్నా సారీ అన్నా, తప్పైపోయింది, ఇంకోసారి ఇట్లా చేయనన్నా, సారీ అన్నా. పెట్రా ఫోన్. ఎవర్రా? అది నిన్న ఒక అమ్మాయిని గోకానుగా, అన్నకు తెలిసిపోయింది. అన్నకెట్లా తెలిసిందిరా? ఏమోరా, ఏచి దాహమేస్తుంది. అబ్బా వాటర్ అయిపోయినాయి. దీనమ్మ జీవితం. థ్యాంక్స్ అన్న. ఎక్స్క్యూజ్ మీ మేడం. చెప్పమ్మా ఏంటి? అంకిత. ఓకే ప్లీజ్ బీ సీటెడ్, ఐ విల్ కమ్ ఇన్ 2 minutes. ఓకే మ్యామ్. గాడ్, మేడం ఎలాగైనా యాక్సెప్ట్ చేయాలి. ఐ హ్యావ్ టు గెట్ అడ్మిషన్. చూడాలి ఏమవుతుందో. ఓకే సిట్. మేడం మా అప్లికేషన్. ఆల్రెడీ 6 months అవుతుంది కదమ్మా అప్లికేషన్ ఇచ్చి, నోటిఫికేషన్ పడి. అవును మేడం, అంటే ఫ్యామిలీ అందరినీ ఒప్పించి వచ్చేసరికి ఈ టైం అయింది మేడం. ఓకే మేడం మీకు ఫోన్లో చెప్పాను కదా, ఇది నాకు చాలా ఇంపార్టెంట్ మేడం. ఇది నా ప్యాషన్ అండ్ నాకు ఎక్కువ టైం కూడా లేదు మేడం. నా హోప్స్ అన్నీ మీ మీదే. ప్లీజ్ ఎలా అయినా హెల్ప్ చేయండి మేడం. అర్థమైంది అంకిత, నీకు ఈ సీట్ ఎంత ఇంపార్టెంటో. ఒక అమ్మాయి ఉండి నేను అర్థం చేసుకోగలను. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్ మ్యామ్. ఓకే మా, టేక్ కేర్. యా మ్యామ్. ఓకే. ఏంటి ఇంత లేట్? ఎన్నిసార్లు చెప్పినా ట్రాఫిక్ లో ఉన్నానే. ఏం ట్రాఫిక్ ఏమో కానీ మేడం మళ్ళీ రమ్మన్నారు. ఇప్పుడు ఏమైంది? ఏమో తెలీదురా, మేడం మళ్ళీ రమ్మని చెప్పారు. సీట్ గురించి కొంచెం టైం అయ్యాక చెప్తా అన్నారు. అరే ఏం కాదు, నీకు సీట్ ఖచ్చితంగా వస్తుంది. నీకు కాకపోతే ఇంకొకరికి వస్తుంది. అదొక్క హోపే ఉంది. దా వెళ్దాం. సరే పద. ఫీల్ కాకే. అక్కడ ఫ్రూట్స్ దగ్గర ఆపు. నెక్స్ట్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ప్లీజ్ టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. Well, why do you want to study in United States? సార్ అది సార్ ఐ ఫీల్ దేర్ ఆర్ గుడ్ ఆపర్చునిటీస్ ఇన్ USA కంపేర్ టు ఇండియా. దట్స్ వై సార్. How? Who's going to fund for your education? ఐ మై సెల్ఫ్ సార్. Yourself? Can I see your bank statement? షూర్ సార్. Well, Mr. Sumant, the major problem is the cash transactions are more in your bank statement. It seems to be little tough. So, this is not sufficient for US visa. Sir, no sir. So, that is because we sell our land, sir. Oh, sorry man. Sorry, and better luck next time. Sir, please, sir, please. Better luck next time. Sir, please consider, We sir. can't help you. Sir, this is second. Mr. Sumant, we Please, can't help please, you. sir. Please, sir. Better luck next time. Sir, please, sir, please. Thank you, Sumant. Have a great day. Next.
అమ్మా మళ్ళీ వీసా రిజెక్ట్ అయిపోయిందమ్మా. ఇంకా నా వల్ల కావట్లేదు. నేను శ్రావణి వాళ్ళ ఇంట్లో ఏం మాట్లాడాలమ్మా? ఏ మొహం పెట్టుకొని వెళ్ళాలి వాళ్ళ ఇంటికి? నేను మళ్ళీ చేస్తానమ్మా. సంజు ఇండియాకి వచ్చాడా? ఫోన్ చేస్తాను. అదేంటి కట్ చేస్తున్నాడు? ఫోన్ ఎత్తట్లేదేంటి? మనోహరన్ నువ్వేనా? అవును సార్. ల్యాండ్ గురించి ఫోన్ చేసింది నువ్వేనా? సార్ ఫోన్లో వాయిస్ పెద్దగా ఉంది మరి. అది మా అయ్యా, ఇది నేను. సార్ ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? అవన్నీ ఏమీ అవసరం లేదు, నోట్తో చెప్పు. సరే సార్. సార్ యాక్చువల్లీ ఒక ఎంటీ ల్యాండ్లో 3 ఫ్లోర్స్ బిల్డింగ్ సార్. గ్రౌండ్ ఫ్లోర్ అంతా ఫుడ్ కోర్ట్ సార్. వెజ్ నాన్ వెజ్ అన్ని వెరైటీస్ ఉంటాయి. అయినా నీకెందుకు ఇవ్వాలి ల్యాండ్? అన్న మీరు అలా అడిగితే నా దగ్గర పెద్ద సమాధానం అయితే లేదు, కానీ ఒక మాట అయితే చెప్తాను. ఇది నేను అందరికీ ఏదో బిజినెస్ చేద్దామని చెప్పట్లేను. ఇది ఒక ప్రాఫిటబుల్ వెంచర్ అన్న. మీరు నాకే ఎందుకు ఇవ్వాలనేది పక్కన పెట్టి ఇది ప్రాఫిట్ వర్కౌట్ అవుతుందా లేదా అని ఒక్కసారి ఆలోచించండి అన్న. కింద ఫుడ్ కోర్ట్ పెట్టి ఫస్ట్ ఫ్లోర్లో గేమ్ పాయింట్ అన్న. గేమ్కి వచ్చిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఫుడ్ కోర్ట్కి వస్తారన్న. పైన పబ్ అన్న, ఆల్కహాలిక్ అండ్ బీవరేజెస్ కోసం ఖచ్చితంగా జనం వస్తారన్న. అన్న మీరే కదన్నా, నేను చాలా మంది దగ్గర ట్రై చేశానన్న. సార్ ఏం చెప్తలేడు సార్. కాల్ చేస్తా. మడత పెట్టవే, టైం అవుతుంది. హలో మేడం, నిన్నే. మడత పెట్టవే, టైం అవుతుంది, మళ్ళీ క్లాస్కి వెళ్ళాలి. సంగీత, తొందరగా మడత పెట్టేస్తే కుక్ చేసేసుకొని నేను క్లాస్కి వెళ్ళిపోతా. వాట్స్ రాంగ్ విత్ యూ? ఏమైంది? డల్ ఉన్నావు. ఏమైంది సంగీత అలా ఉన్నావు? మొన్న సంజు ఫోన్ చేశాడు. ఓకే. వచ్చి అందరినీ కలుస్తా అన్నాడు. చాలా హ్యాపీగా ఉన్నాను. దాని తర్వాత ఒక వీక్ తర్వాత ఫేస్బుక్లో చూశాను. ఓకే. సంజు వచ్చాడు. ఇండియా వచ్చాడా? ఇండియా వచ్చి నాకు ఒక్క ఫోన్ చేయలేదు తెలుసా? అదేంటి? ఇట్స్ ఓకే, మేబీ బిజినెస్ వర్క్ మీద వచ్చుంటాడు, బిజీ ఉండుంటాడు. ఎంత బిజీ అయితే ఏంటి అంకిత,
ఒక్క ఫోన్ చేయడా? నేను అడిగాక నాకు పర్సనల్ విషయాలకి టైం లేదు అన్నాడు. వాట్? ఇప్పుడే ఇలా అయితే అంకిత పెళ్లి తర్వాత ఇంకేం చేస్తాడు? సి ఒక్కటి చెప్పు, నువ్వు తన పక్కన ఉంటే ఇంకేం అవసరం లేదు అన్న భరోసా తను ఇస్తున్నాడా? సి తను నమ్ముతున్నావు కదా. మిస్టేక్స్ అన్నవి జరుగుతాయి సంగీత. సో ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వు తనకి. ఇట్స్ ఓకే, అవన్నీ ఏం ఆలోచించకురా. సరే, ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టాను, తినేసి రెస్ట్ తీసుకో. నా క్లాస్ టైం అవుతుంది, వెళ్తున్నా. సరేనా? సరే. సుమంత్, ఎస్ సార్. కుడ్ యూ ప్లీజ్ కమ్ టు ద క్యాబిన్? షూర్ సార్. యా సుమంత్, హౌస్ ద రేస్ గోయింగ్ ఆన్? గుడ్ సార్, వెరీ గుడ్. ఎలా ఉంది టీం అంతా? చాలా బాగుంది సార్. ఆర్గనైజేషన్ ఎలా అనిపించింది? చాలా నచ్చింది సార్. సో ఇప్పుడు నీతో మాట్లాడడానికి పిలిచిన పాయింట్ ఏంటంటే, ఓకే. మనం ఇంకొక 1 వీక్లో కొత్త ప్రాజెక్ట్ టేకప్ చేస్తున్నాం. ఓ, నీ గ్రాఫ్ అంతా అబ్జర్వ్ చేశాను చాలా క్లోజ్గా. ఓకే. ఇట్ హ్యాస్ ఎ గుడ్ గ్రోత్. ఓకే. ఇదే మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది. ఓకే. సో ద న్యూస్ ఏంటంటే, నేను ఈ ప్రాజెక్ట్కి లీడ్గా అపాయింట్ చేద్దామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. యా, సో ఒకటి గుర్తుపెట్టుకో సుమంత్, నీ మీద ఇంకా రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. ఇప్పటి నుండి ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరుగుతాయి. షూర్ సార్. అంతే హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. షూర్ సార్, డెఫినెట్లీ. హోప్ యూ పర్ఫామ్ వెల్. ఓకే సార్. అండ్ ఈ గ్రాఫ్ ఇలానే గ్రోత్లో ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. షూర్ సార్, తప్పకుండా. కంగ్రాట్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గో అహెడ్. ఓకే. రేపు మార్నింగేనా? సరే, నేను రావాలన్నానా? అవునరా నాన్న, రేపు మాత్రం ఆయన కుదురుతుందంట. మిస్ అవుతే మన పనులే కదా లేట్ అవుతాయి. అందుకే ఓసారి వచ్చేళ్ళు. సరే నాన్న. సరే, నేను నైటే బయలుదేరుతా. వస్తావుగా? ఆ, అలాగే డాక్యుమెంట్స్ అన్నీ తీసుకోరా. సరే నాన్న, వచ్చేస్తా. నైట్ త్వరగా పడుకో, సరేనా? సరే నాన్న, జాగ్రత్త. అమ్మని అడిగాని చెప్పు. సరే, నువ్వు జాగ్రత్త. సరే. ఉంటా. ఏంటి? ఎలా ఉన్నారు అంకుల్? అద్భుతంగా ఉన్నాడు. ఏంటి విషయం చెప్పు. మను స్వీట్. ఏంటి ఈరోజు స్పెషల్? స్పెషలా అంటే నీకు స్వీట్ ఇష్టం కదా అని చేసా. సొల్లొద్దు, ఏంటో విషయం చెప్పు. అంటే మను, నా ఫ్రెండ్స్ అంతా పబ్కి వెళ్తూ స్టేటస్ పెడుతున్నారు. నాకు కూడా వెళ్ళాలని ఉంది. నన్ను తీసుకెళ్ళవా ప్లీజ్? నువ్వు వెళ్తావు కదా రెగ్యులర్గా. నేను ఈరోజు ఊరు వెళ్తున్నానే, హౌస్ రిజిస్ట్రేషన్ పని ఉంది. ఇందాక కాల్ కూడా విన్నావు కదా, నాన్న ఫోన్ చేశారు. నన్ను పబ్కి తీసుకెళ్ళిన తర్వాత వెళ్ళొచ్చు కదా. చైతుగాడు, వాడికి పబ్ అంటే చాలా ఇష్టం. వద్దన్న వస్తాడు. పక్కా తీసుకెళ్తాడా? పక్కా తీసుకెళ్తాడు. నేను కూడా చెప్తా, మీ ఇద్దరు కలిసి వెళ్ళండి. ఒప్పుకుంటాడంటావా? ఎందుకు ఒప్పుకోడే? నువ్వు ఒప్పిస్తావా? ఒప్పుకోపోతే నేను చెప్తాను. పక్కా? పక్కా. సరే, అయితే నేను వెళ్ళి చైతన్యాన్ని అడుగుతా. ఏరా, ఎక్కడి వరకు వచ్చే ప్రయత్నాలు? అవుతున్నాయిలే. తినడానికి ఏమన్నా చేయమంటావా చేతు? వద్దు. పోనీ తాగడానికి ఏమన్నా తెమ్మంటావా? నీకేం కావాలమ్మా? అంటే చైతు, నా ఫ్రెండ్స్ అంతా పబ్కి వెళ్తున్నారా. స్టేటస్లు చూసాను, ఎంత బాగుందో. నేను ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వెళ్ళలేదు. ఒక్కసారి పబ్కి తీసుకెళ్ళవా ప్లీజ్? వెళ్ళి నువ్వు అడుగుచోబో, అలా అడుగుచోబో. ఫస్ట్ ఎల్లు చెప్తా, ఫస్ట్ అడుగుచోబో. తీసుకెళ్తా వెళ్ళు. పక్కా? అలా ఆడ కనపడకూడదు, దూరంగా. ఒక్కసారి వెళ్ళు చెప్తా. నాకు తెలుసురా నువ్వు ఇట్లాగే అంటావని. చెప్తూనే ఉన్నా వాడితో. గజ్జలు కట్టుకొని తిరిగి భయపిస్తుంటే ఫ్లోర్లో వచ్చి నీ చత్. ఏమైందే? ఎడవకలే, పోదాం హెల్లికి. నిజంగా? లేదా అబద్ధంగా డబ్బులు ఇచ్చి. నిజంగానే పోదాం. రెడీ అవ్వు. 5:30 అవుతుంది కదా, 7:30కి వీలుగో.
నిజంగా చెప్తున్నావా? నిజంగానే. అవునా? మ్మ్. ఎస్. చాలా బాగుంది. One beer and one mocktail. 1 beer, 1 mocktail. పిల్ల సెక్సీ. యా చాలా బాగుంది. ఓకే. ఇన్నాళ్ళ నుంచి పబ్కి వస్తున్నాను, ఇలాంటి పిల్ల దొరకలేదంటే ఏదో వచ్చేసి పిల్లని గెలకాలి. ఎలా 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 ఎలా? ఇంటీరియర్ అయితే సూపర్. చాలా బాగుందిరా ప్లేస్ ఇది. నేను ట్రై చేసేది కూడా ఇట్లాంటి సెటప్కే, బట్ ఇంత కాదు కానీ అట్లీస్ట్ కొంచెం ఇంచుమించుగా ఇలాంటిది అనుకుంటున్నా. ఓకే. ఇంత సెటప్ పెట్టాలంటే ఇప్పుడు మన వల్ల అంతగా కాదు. ఎవడే ఉంటాడు వాడు? ఎవడైతే నాకేంటి, చూసిందిరా. వాడేంట్రా అలా చూస్తున్నాడు? అవన్నీ లైట్, ఇట్లాంటివి నువ్వు పట్టించుకో. ఓకే. ఇదిగో నీకు బెస్ట్ ఏదనిపిస్తుందో అది ఆర్డర్ చేయి. ఆల్రెడీ ఆర్డర్ చేసేలే కానీ నువ్వేదో డ్యాన్స్ అన్నావు కదా, వెళ్ళి డ్యాన్స్ ఫ్లోర్ చూసొస్తావా? కానీ ఒక్కదాన్నే వెళ్ళాలా, నువ్వు కూడా రావచ్చు కదా. నాకు అస్సలు మూడ్ లేదు, నువ్వు ఏడుస్తున్నావని ఏదో తీసుకొచ్చు, నువ్వు వెళ్ళిరాలి. ఓకే. నువ్వు ఇక్కడే ఉండు. ఉంటాలే, వెళ్ళు. చైతు, డాన్స్ ఫ్లోర్ ఉంది చైతు, ఎంత బాగుంది తెలుసా, అందరూ డాన్స్ చేస్తున్నారు. నాకు భలే నచ్చిందిరా ఈ ప్లేస్ అయితే. నీకు నచ్చిందా? డాన్స్ చేసావా? తొందరగా వచ్చే. Would you like to have a drink? No, sorry. Please, one bag. I said no. మిమ్మల్ని ఎప్పుడు చూడలేదండి, ఫస్ట్ టైం వచ్చారా? ఫస్ట్ టైం వచ్చానండి. ప్లీజ్ అండి, ప్లీజ్ హ్యావ్ ఇట్. లేదు, నేను ఆల్కహాల్ తాగను. ప్లీజ్ ఫర్ మీ, ఫస్ట్ టైం వచ్చారన్నాను కదండి. నో. ఇది వండర్ఫుల్ ప్లేస్ టు ఎంజాయ్. ఒక్కసారి నా కోసం ప్లీజ్. No, I said no. ప్లీజ్ ప్లీజ్ హ్యావ్ ఇట్ బేబీ. I don't want. ప్లీజ్ హ్యావ్ ఇట్. I said no. ప్లీజ్ అండి, తాగండి. కమ్ ఆన్ ఐసే. ఏంటి అప్పుడు వెళ్తారు? హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. నన్ను వెళ్ళనివ్వండి. మనం ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వచ్చాం. మనం జస్ట్ అ స్మాల్ డ్రింక్. I said no. I don't want any drink. ఫర్ మీ ప్లీజ్. No. డోంట్ డిసప్పాయింట్ మీ ప్లీజ్. ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి. ప్లీజ్, ఒక చిన్నదండి. I said no. జస్ట్ అ స్మాల్ పెగ్. నాకు వద్దు అని చెప్పాను కదా. ఏయ్ తాగవే. ప్లీజ్, I don't want. ఏయ్ రావే, చెప్పేది నీకే. ఏమైంది? వో 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 వో, ఏం లేదు బాస్, జస్ట్ ఒక డ్రింక్ ఆఫర్ చేశాను అంతే. ఇట్స్ అ వండర్ఫుల్ ప్లేస్ టు ఎంజాయ్. ఇందాక నుండి టీజ్ చేస్తున్నాడు, ఆల్కహాల్. నేను అసలు ఏం టీజ్ చేయట్లేదు. ఐఎమ్ జస్ట్ ఆఫరింగ్ గ్లాస్ ఆఫ్ డ్రింక్. కమ్ ఆన్. ఎవరనుకుని ఆఫర్ చేస్తున్నావురా? జస్ట్ అ డ్రింక్, దట్స్ ఇట్. నీ